ఈరోజు కెనడాలో మనము రోడ్ ఎలా క్రాస్ చేస్తాము, ఎన్ని టైప్స్ ఆఫ్ లైక్ రోడ్ క్రాసింగ్ సిగ్నల్స్ ఉన్నాయి, ఎట్లా ఏమేమి చూద్దాము. మీరు చూసేది వచ్చి 4-వే క్రాసింగ్. 4 రోడ్లు ఉన్నాయి, 4 పక్క 4 సిగ్నల్స్ ఉన్నాయి, 4 పక్క 4 బటన్లు ఉన్నాయి అనమాట నడిచిపోయే వాళ్ళకి. సో ఇలా బటన్ నొక్కి అయితే మనకి సిగ్నల్ వేస్తారనమాట. మనం మనిషి నడిచేటట్టు ఒక సిగ్నల్ వేస్తారు. ఇంకొక సిగ్నల్ వచ్చి రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ ఉన్నప్పుడు మనం నడవకూడదు, మనకి సిగ్నల్ వేసినప్పుడే మనం నడవాలి. మీరు ఆ డిస్ప్లే చూస్తే మీకు అర్థమైంది మనిషి నడిచేటట్టు ఉందా. సో ఇది వచ్చి సెకండ్ది వచ్చి మనకి ఇది వచ్చి 2-వే లైన్ అనమాట. ఇక్కడ నాకు బటన్ ఇచ్చారు, ఆ బటన్ నొక్కితే నేను పైన చూడండి బ్లింక్ అవుతుంది కదా, అప్పుడు నేను నడవచ్చు ఇక్కడ. సో వచ్చే వాళ్ళు స్లో అవుతారు అనమాట ఆటోమేటిక్గా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కెనడాలో డ్రైవింగ్ మీరు ఏదైతే లైసెన్స్ తీసుకుంటారు కదా, టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తారనమాట. పెడల్ చేంజ్ అదే నడిచిపోయే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి. ఇదైతే నాకు చాలా నచ్చిందనమాట ఈ రూల్ ఇక్కడ కెనడాలో. మనం నార్మల్గా ఎక్కడైనా నిలబడినా కానీ వాళ్ళు మనకి కార్ ఆగి మనం పొమ్మని చెప్తారనమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఈ స్టాప్ సింబల్ ఉంది కదా, ఇక్కడ వచ్చి చిన్న లైన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న దగ్గర ఎవరైనా కారు వాళ్ళు వచ్చి 2 minutes 2 seconds ఆగి చూడాలి, చూసి నడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూసి ఆగుతారనమాట. ఇప్పుడు ఇలాగ నేను నడుస్తున్నా చూడండి. ఇదైతే చాలా పెద్ద ప్రయారిటీ అని చెప్తాను నేను అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఇది జస్ట్ పార్క్ బయట అనమాట, చిన్న రోడ్ ఇది. ఇక్కడ వచ్చి నేను ఆటోమేటిక్గా నేను నడుస్తాను, ఎందుకంటే నెక్స్ట్ పక్కన పార్కింగ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి ఈజీగా మనం క్రాస్ చేసి వెళ్ళచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదనమాట. నాకు తెలిసింది ఈ 4 నేనైతే అబ్జర్వ్ చేశాను. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.